చూడండి మా నాయనమ్మ ఎలా ఆటో కట్టించుకొని వెళ్తున్నాను చూడండి. ఆటోలో కూర్చుందన్నమాట. తన్ని ఇప్పుడు మైలవరం తీసుకెళ్తున్నా. ఎలా కూర్చుంది, కూతుపిల్లలా కూర్చుంది. ఆ తల మీద నుంచి ముసుకేసుకొని చక్కగా కూర్చుందన్నమాట. భయంగా కూర్చుంది. నన్ను ఎక్కడ పడేస్తారో, నన్ను ఎక్కడ డొల్లెత్తారో అని. స్టార్టింగ్ కాడ నుంచి వీడియో తీయలేకపోయాలి కానీ మధ్యలో నుంచి తీస్తున్నాను అన్నమాట. నేను స్టార్టింగ్లో అసలు అయితే ఆటో ఎక్కలేకపోయిందన్నమాట. తను ఎక్కలేకపోయిందని చెప్పేసి నా కొడుకు కిరణ్ పండు ఆడు ఎత్తుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరు అత్తకోళ్ళు చూడు ఎలా కూర్చున్నారు. అమ్మని అమ్మ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. ఆమె ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదంట. అది లింక్ చేపించడానికని మైలవరం తీసుకెళ్తున్నాను అన్నమాట. లేదనుకుంటే ఆధార్ కార్డుకిను ఫోన్ నెంబర్కి లింక్ అవ్వకపోతే ఆమె వచ్చే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయంట. అందుకని తీసుకొని వెళ్తున్నా. చూడు ముసుగు ఎలా లాక్కంటుంది. రాత్రి వర్షం పడింది. మా ఊరికి వెళ్ళి ఇటు మైలారంకి వెళ్ళి కూడా పడింది అనమాట. అంతటా ఉంది వర్షం. రాత్రి తెల్లారుజామున 4 గంటలకి వర్షం పడింది మాకెళ్ళి. ఇటు కూడా వర్షమే పడింది. తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇంక తీసుకొని వెళ్ళి సీరియల్లో నుంచోబెట్టాలి మా నాయనమ్మకి. ఎలా నుంచునిద్దో చూడాలి. కూర్చొని కాసేపు అవ్వలేదు, వెళ్ళిపోయామా, దగ్గరికి వెళ్ళామా అంటుంది. ఇంకా వెళ్ళలేదమ్మా అన్న. వీళ్ళు బాగా కూర్చున్నారు కదా. ఓకే ఎవరు, ఇదిగో ఈడే మా నాయనమ్మకి తీసుకొచ్చి మోసుకొచ్చి చక్కగా చిన్నపిల్లలు కోతిపిల్లలు కనుక ఎత్తుకున్నట్టుగా ఎత్తుకొని ఆటోలో కూర్చోబెట్టాడు. వీడు గుండుగాడు. ఈ గుండు బాస్ ఇల్లుగాడు పిల్లోడు వీడు. అసలు మొహం చూపెట్టట్లా, గుండుని చూపెట్టంట. అసలు మల్లెపూల తోట మైలారం దగ్గరలోనండి. మల్లెపూల తోట ఇక్కడ చండ్రగూడెంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మల్లెపూల తోట, ఇక్కడ మల్లెపూలు అమ్మడం ఫేమస్. ఇక్కడ మల్లెపూలు చాలా సవక్కిస్తారు. మూర 10 రూపాయలు. నైటు 10-12 దాకా కూడా రోడ్డు మీద ఆడవాళ్ళు నుంచొని మరీ అమ్ముతూ ఉంటారు. అంత ఫేమస్ మా ఊరి దగ్గర. అంటే మరి మా ఊరి దగ్గర అంటే మా ఊరికినో చండ్రగూడెంకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు నేను మైలవరం వెళ్తున్నా. మైలవరానికిను మా ఊరికి 27 కిలోమీటర్లు. ఏం చేస్తావు, లోకల్లో ఎక్కడ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అదే ఆధార్ కార్డు లింక్ చేపిద్దామంటే అక్కడ ఎక్కడా లేదన్నారు. అందుకని మైలవరం వెళ్తున్నాం అనమాట. మల్లి తోటలు చూడండి, ఇవన్నీ మల్లి తోటలే. ఇక్కడికి రాగానే అసలు మంచిగా ఎంత కమ్మట వాసన వచ్చినాయో మల్లి తోటల దగ్గరకు వచ్చేసరికి. రోడ్డు మీద నుంచే కమ్మట వాసన వస్తుంది. అన్నీ మల్లి తోటలే కదా, చుట్టుపక్కల అన్నీ మల్లి తోటలే. చండ్రగూడెం దగ్గర మల్లి తోటలు ఫేమస్. వస్తున్నారు పొద్దున్నే ఆల్రెడీ. బురదలో కూడా వచ్చేసిపోతున్నారు. మల్లి తోటలో వాటర్ పట్టినాయి నీళ్ళు. బాగానే పడింది అనుకుంటా ఇటు వర్షం. వర్షం బాగానే పడింది. పచ్చటి పొలాలు చక్కగా చాలా బాగున్నాయి. ఇటు మన పల్లెటూరు అనగానే పచ్చటి వాతావరణం, చల్లటి గాలి, పచ్చటి పొలాలు బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్. వర్షం ఎక్కడ పడుతుంది,
పడట్లా లేదు లేరా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. ఇటు మైలారం దగ్గరలో వచ్చేసాం. వర్షం స్టార్ట్ అయింది. చినుకులు పడుతున్నాయి, ఒక్కొక్కటి రాలుతున్నాయి. మా ముసలమ్మ ఎటు వస్తుంది. మా మలమ్మకి కళ్ళు కనపడవు, అలాగే చూస్తుంది. పాపం కదా మా ముసలమ్మకి ఇప్పటికే 90 100 ఏళ్ళు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలంట. అయినా కూడా చూడండి ఎలా కూర్చుంది, కోతి పిల్లకి వచ్చినట్టే కూర్చుంది. ఈ మధ్య వీడియోలు చూస్తున్నారండి ఇన్స్టాగ్రామ్లో. కోతి పిల్ల వాళ్ళ తల్లి దూరం చేస్తే ఆ కోతి ఉన్న మందల్లో కలవాలని చూస్తున్నా కూడా ఉన్న కోతులేమో దాన్ని కలుపుకోవట్లా, ఎడమరిచినాయి. ఆ కోతి ఎంతో ఆ తల్లికి దగ్గర అవ్వాలని చూసినా కూడా తల్లి కూడా దూరం చేసిందని ఒక బొమ్మకి దగ్గర అయింది. ఆ బొమ్మకి దగ్గర అయ్యి ఆ బొమ్మను వదిలిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బొమ్మను ఎత్తుకెళ్ళడం, ఆ బొమ్మ దగ్గర పడుకోవడం, ఆ బొమ్మతో ఆడుకోవడం, ఆ బొమ్మని దగ్గర చేసుకోవడం చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఎక్కడ ఏదో ఊరు చెప్పారండి, నేను ఊరి పేరు మర్చిపోయాను. అసలు ఇన్స్టాగ్రామ్ అంతా దద్దరిల్లుతుంది దాని గురించి. చూసారా, అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ కోసం ఆ కోతి ఎంత విలవిల్లాడిపోతుందంటే అంత విల్లవిల్లాడిపోతుంది. చిత్రం ఏంటంటే మిగతా కోతులు కూడా ఆ కోతుల్ని, ఆ వంట కోతిని కరవడం, దగ్గర కలవనిపోవడం అలా చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ వీడియోలు చూస్తే నాకు ఎంతో బాధేసిందండి, ఏడుపు కూడా వచ్చింది. ఆ కోతులు కొత్త కోతులు బాగా కరుతుంది. ఆ బొమ్మను ఎత్తుకెళ్ళి లాక్కెళ్ళడం, దానికి పక్కలో వేసుకొని పడుకోవడం, దాని గుండెల మీద ఆడించుకోవడం, దాని గుండెల మీద పడుకోవడం, ఆ కోతి అలా చేయడం అసలు నిజంగా ఎంత బాధేసిందంటే నిజంగా అంత బాధేసిందనమాట. అమ్మ ప్రేమ చాలా గొప్పదండి. అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే, దానికి విలువ కట్టలేము మనం. అమ్మ లేకపోతే మనం లేము. చూడండి, మైలారం దగ్గరలో వచ్చేసాం అన్నమాట. మైలారం దగ్గరలో వచ్చిన తర్వాత ఈ చివర కొండూరు వెళ్ళే దారిలో టెంపుల్ ఉంది, అన్నా క్యాంటీ. ఇప్పుడు చూసారా, ఆవులు, సౌండ్ వస్తుంది. నేను ఏది మాట్లాడినా మీకు వినపడుతుందో వినపట్లేదో నాకైతే తెలియదు, కానీ ఈ సౌండ్ వస్తుంది. ఇంతకీ నా మొహం చూపెట్టట్లేదు అనుకుంటున్నారా? ఆ వీడియో తీసేది నేనే, అందుకనే నా మొహం చూపెట్టట్లా. వర్షం నీళ్ళు అవును చాలానే. ఏంట్రా బాబు గడ్డం పెంచుకున్నావు ఏంట్రా? లవ్ చేయలేరా? మరే మంచి చిన్న అమ్మాయికి మనవారే లేనప్పుడు వీడేమో గుండు కొట్టించుడు. ఇటు వర్షం బాగానే పడింది. అవును, బాగా పడింది అంట ఇటు. ఏమి చూపెట్టలేకపోతున్నా. మై గాడ్, అరే ఫోన్ తీసుకొని నాకు కూడా వీడియో తీయొచ్చుగా, నా మొహం చూపెట్టొచ్చుగా. నా జనాలు, మా ఫ్రెండ్స్ అయ్యండి ఇప్పుడు దాన్ని మొహం చూపెట్టలేదు అనుకున్నారు కదా, అందుకని నా పేరు చూడండి. చలికి సెట్ చేసుకున్నాను అనమాట. చలి కొడుతుంది, రాత్రి వర్షం పడింది కదా.